హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సప్తగిరి పళ్ళ మొక్కల నర్సరీ. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇది రాజమండ్రి సైడ్ ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని రకాల పళ్ళ మొక్కలు అమ్ముతారు. చాలా వెరైటీస్ ఉంటాయండి. మనం ఎప్పుడు చూడని పళ్ళు బోలెడు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను రెగ్యులర్గా వాళ్ళ సైట్ని చూస్తూ ఉంటాను. మీకు వాళ్ళ సైట్, వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. వాళ్ళ ఫోన్ నెంబరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అది చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇలా మొక్కల్ని ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకోవచ్చండి. ఎస్, వాళ్ళేం కొరియర్లలో వేయరు, ట్రాన్స్పోర్ట్లో వేస్తారు. నియర్ బై ట్రాన్స్పోర్ట్ మనం ఏమన్నా చెప్తే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి వాళ్ళు పంపిస్తారండి. చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలు. చాలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారండి. మొక్క ఏమాత్రం అటు ఇటు డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ మోస్ట్లీ జరగవు. ఇన్ కేస్ రేర్ కండిషన్స్లో కనుక జరిగితే అది మనం వాళ్ళకి ఓపెనింగ్ వీడియో తీసి పంపించినట్టయితే వాళ్ళు మళ్ళీ ఆ మొక్కని రీప్లేస్ చేస్తారు. కాబట్టి మీరు ప్యాకెట్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుని పెట్టుకోండి. అది మన డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికే యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 3 రకాలు తెప్పించానండి. దాదాపుగా ఇది నేను ఫిబ్రవరి ఎండింగ్లో, మార్చ్ స్టార్టింగ్లో అలా తెప్పించుకున్నాను అన్నమాట. ఇప్పటి వరకు మొక్కలు చాలా చక్కగా పెరుగుతున్నాయండి. అండ్ అంటే ఎండాకాలం మొదట్లో తెప్పించాను కాబట్టి ఎలా ఉంటాయా అని నేను చాలా కంగారు పడ్డానమాట. అంటే చేయకుండా ఉండాల్సింది అని తర్వాత చాలాసార్లు అనుకున్నాను. కానీ చాలా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చాయండి. చాలా చక్కగా పెరుగుతున్నాయి మొక్కలు, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. అండ్ ప్యాకెట్ కూడా చూసారు కదా, రూట్ బాల్ దగ్గర చాలా లైట్ వెయిట్ సాయిల్ని ఇచ్చారండి. మనం వరి పొట్టు ఉంటుంది కదా, దాంతో తయారు చేసినటువంటి సాయిల్లో మొక్కలు చాలా చక్కగా ప్యాక్ అయ్యి వచ్చాయి. నా దగ్గర లేనటువంటి కొన్ని మొక్కలు నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అలాగే వాటర్ యాపిల్లో కొంచెం రేర్ వెరైటీ అనిపించింది నాకు, అది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఇది నేను మొదటిసారి తెప్పించుకోవడం అండి. ఇంతకుముందు నేను ఇక్కడ లోకల్గా బృందావన్ నర్సరీ అని ఉంటుంది హైదరాబాద్లో. ఇది మేము ఉన్న ప్లేస్కి దగ్గర అనమాట. అక్కడ తీసుకునేదాన్ని. కానీ అక్కడ చాలా తక్కువ కాస్ట్ అండి. కంపారిటివ్లీ వీళ్ళతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్. అండ్ మనం మొక్కని చూసి తెచ్చుకోవచ్చు. రెడీ టు ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ ఈ సప్తగిరి నర్సరీలో. అంటే మనం వెళ్ళి చూస్తే ఏ రకంగా ఉంటుందో నాకు తెలీదు, బట్ మనం ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాము. అండ్ వీళ్ళ దగ్గర రెడీ టు ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి నేను తీసుకున్న టైంలో లేవన్నమాట. సో ఇవి కొంచెం టైం పడతాయనే వాళ్ళు చెప్పారు. దాదాపుగా ఒకటేమో 2-3 సంవత్సరాలు అన్నారు, ఒకటేమో 5-6 నెలల్లో వస్తుందని, ఇట్లా ఏదో సంథింగ్ చెప్పారండి. ఏదైనా రెడీ టు ఫ్రూట్ ప్లాంట్ నేను తీసుకున్న టైంలో లేదనమాట. బట్ మొక్కలు మట్టుకు చాలా చక్కగా వచ్చాయండి. మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికన్నా ఫ్రూట్ ప్లాంట్స్ తెప్పించుకోవాలి అని అనిపిస్తే ఇక్కడ ఒకసారి వీళ్ళ దగ్గర వీళ్ళ సైట్ని కానీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ మీరు కాంటాక్ట్ అయినట్టయితే బోల్డ్ రకాలని వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చండి. చాలా రకాలు చూడొచ్చు. జాపనీస్ వెరైటీస్ చాలా ఉన్నాయి, థాయ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే ఎయిర్ లేయర్డ్ దొరుకుతాయండి, గ్రాఫ్టెడ్ దొరుకుతాయి. ఇలా రకరకాల మొక్కలు దొరుకుతాయి. ఇప్పుడిప్పుడే చాలా మొక్కలు వీళ్ళు యాడ్ చేస్తున్నారు. నేను తెప్పించుకున్నాక కూడా నెక్స్ట్ వీక్ నేను వాళ్ళ సైట్కి వెళ్ళి చూస్తే బోల్డ్ రకాల మొక్కలు మళ్ళీ యాడ్ చేశారు. సో కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి చూస్తూ ఉండండి. సో దట్ మీకు కావాల్సిన మొక్క వాళ్ళ దగ్గర ఉంది అన్నప్పుడు మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చాక దాదాపుగా ఒక 10 రోజుల పాటు అలాగే పెట్టేశాను మొక్కల్ని. ఆ తర్వాత చిన్నగా రిపోర్ట్ చేసి షేడ్లో పెట్టానండి ఫస్ట్. ఆ తర్వాత చిన్నగా ఎండలోకి మూవ్ చేశాను. చూసారు కదా ఎంత చక్కగా హెల్తీగా ఉన్నాయో మొక్కలు. సో వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ వస్తుంది, అలాగే బోల్డంత వెరైటీ కూడా ఉంటుంది, కలెక్షన్ చాలా ఉంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ నేను తెప్పించుకున్నాను, మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందనేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి, అస్సలు మిస్ కావద్దు. అండ్ దాంట్లో కూడా మనకి పాట్లో పెంచుకునే వెరైటీస్ అని అడిగితే వాళ్ళు మనకి ప్రిఫర్ కూడా చేస్తారనమాట. మన దగ్గర మనం ఏ రీజన్లో ఉంటున్నాం, ఏ క్లైమేట్లో ఉంటున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పామంటే వాళ్ళే మనకి చక్కగా మంచి మంచి మొక్కలు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను లేటెస్ట్గా చూసిందైతే హాట్
క్లైమేట్లో పెంచుకుండే యాపిల్ ఒకటి యాడ్ అయిందండి. రకరకాల మామిడి పళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నీ మనం పెంచలేము, కానీ మీకు కావాలి అనుకున్న వెరైటీ, ప్లేస్ ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా బోల్డంత కలెక్షన్‌ని పెంచుకోవచ్చండి. నాకైతే అన్ని మొక్కలు తెప్పించుకుందామనే అనిపించింది. బట్ ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా! సో, చాలా చిన్నది. అందులోనూ మనం పూల మొక్కలు కొన్ని పెంచాలి, కూరగాయల మొక్కలు కొన్ని పెంచాలి కాబట్టి ఆహ్, మనసు కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇది మల్బరీ వెరైటీ అండి. లాంగ్ మల్బరీ అట. ఇంతకుముందు నా దగ్గర చిన్నదుండేది. పొట్టి వెరైటీ ఉంది. ఇది చాలా పొడవుగా వస్తుంది అని అన్నారు. కానీ మొక్కలు మట్టుకు కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయి. కానీ మంచి క్వాలిటీ, మంచి కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా! మరి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ తోటి గార్డెనర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.